సార్ నమస్తే. నమస్తే అండి. ధర్మస్థలిలో రోజుకో ట్విస్టు, రోజుకో వార్త, కొత్త వార్తలు బయటకొస్తున్నాయి. ఈరోజు కొత్తగా ఎవరైతే ముసుగు వ్యక్తి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సిట్టే దీన్ని అరెస్ట్ చేసినట్టుగా, ఇదంతా ఇప్పటివరకు జరిగిందంతా కూడా ట్రాష్, ఏమీ లేదు, ఇదంతా అబద్ధం అన్నట్టుగా తేల్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే వీరేంద్ర హెగ్డే రాజ్యసభ సభ్యుడు, ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన ధర్మస్థల క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. ఆయన అనుచరులు మీడియా మీద దాడులు చేశారు, కెమెరాలు ధ్వంసం చేశారు, ఆ ఏరియాకి ఎవరు రాకూడదని ఆంక్షలు విధించారు. అనేక సంఘటనలు జరిగిన ఈ ఆరోపణలు మొదలైన తర్వాత వేటి మీద కూడా ఎవరు సరిగా స్పందించలేదు. ఒక సుప్రీంకోర్టు మాత్రమే ఏదో మేరకు పాజిటివ్గా స్పందించి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలకి విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఉండి తీరాలి అని ఒక పాజిటివ్ నోట్ అయితే ఇచ్చింది. అంతకుమించి ప్రభుత్వాల వైపు నుంచి కానీ ఎవరి వైపు నుంచి ఏ రకమైనటువంటి అనుకూల స్వరము వినిపించలేదు. ఏది అంటే మీడియాకు అనుకూలమైనటువంటి స్వరం వినిపించలేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదం ఉంది ఆయనకి, వీరేంద్ర హెగ్డేకి. అలాగే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మీరి వ్యవహరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అదే అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ఆ రకమైన నియంత్రణ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ధర్మస్థల కేసు కొత్త మలుపు తీసుకుని ఎవరైతే ఆరోపణలు చేశాడో అతనే ఇవన్నీ ఎవరో చెప్పించారు నజాద అంటున్నాడు. ఎవరు చెప్పించారో చెప్పట్లేదు. ఎవరో కొంతమంది వచ్చారు నా దగ్గరికి, అప్రోచ్ అయ్యారు, వాళ్ళు నన్ను రకరకాలుగా వశపరుచుకునే ప్రయత్నం చేశారు, నువ్వు ఇలా చెప్పు అని తను ఈ ఖననాలు చేయలేదని కూడా అంటలా, అఫీషియల్ గానే చేశానని చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఏమీ జరగలేదని చెప్పట్లేదు అతను. ఇది గమనించాలి ప్రపంచం. కొన్ని ఖననాలు చేశాను నేను, కానీ అవి తప్పు కాదు, అవి సరైనవే. అంటే వాళ్ళు వయసు తీరిపోయి చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అక్కడ ఏదో అంతిమ సంస్కారం కార్యక్రమాలు అధికారికంగానే జరిగినాయి తప్ప మిగిలిన పద్ధతుల్లో జరగలేదు. కాబట్టి ఇక్కడేదో దుర్మార్గం జరిగింది, ఎవరో వాంటెడ్ గా కొంతమంది అమ్మాయిలను చంపేసి ఇక్కడ పాతి పెట్టారు, ఇలాంటి రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఏది తను కన్ఫెస్ అయిన దగ్గర నుంచి, తను కన్ఫెస్ అయిందే ఆ పని మీద, నేను నేరం చేశానని నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోంది, నేను ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను, కాబట్టి నేను ఒక నేర అంగీకార వాంగ్మూలం ఇస్తే కొంత నా మనసు నెమ్మదిస్తుందేమో అనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఇదంతా కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ అని ఎప్పుడు చెప్తున్నాడు. ఈ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ అంటే రాసిచ్చిన వాళ్ళు ఎవరో చెప్పట్లేదు, క్లారిటీ లేదు, గందరగోళం ఉంది. అంటే ఇది నెమ్మదిగా స్టేట్ లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకరు భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని అపవిత్రం చేయటానికి, అపహాస్యం చేయటానికి, ప్రజల్లో దానికి ఉన్నటువంటి ప్రతిష్టని దెబ్బతీయటానికి, మనోభావాలు దెబ్బతీయటానికి బలంగా ఈ కేసును వాడుకునేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరిగింది. చాలా మంది మీడియా పర్సన్స్ దీన్ని అడ్డం పెట్టుకుని, ధర్మస్థలాన్ని అడ్డం పెట్టుకుని అనేక పుణ్యక్షేత్రాల మీద, పుణ్యక్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల మీద ఎంత విషం కక్కాలో అంత విషం కక్కారు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు అనేది ఒక సింగిల్ వాక్యంతో ప్రపంచం ముందుకు తీసుకెళ్లటం కోసం ఈ అప్రూవర్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి అప్రూవర్ గా మారుతున్నాడు? కోర్టుకు కాదు. అతను తను ఆరోపణలు చేసి ఇప్పుడు తనని తానే ఇది చేసుకుని, అంటే కాంట్రడక్ట్ చేసుకుని, తానే కాంట్రడక్ట్ చేసుకుని కొత్త ఆర్గ్యుమెంట్ తో ముందు కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఇలా చెప్పు అని చెప్పి ఎవరైనా చెప్పించారేమో అని అనుమానించడంలో
అనుమానించడానికి వెనకాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన వీరేంద్ర హెగ్డే చాలా స్పష్టంగా చెప్పాడు ఇంతకు ముందే, అసలు ఇది అంతిమంగా ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నాడు ఒక రోజు ఆయన మీడియా మీద దాడి జరిగిన రోజు. ఓకే. ఆయనకు తెలుసు స్క్రిప్ట్, ఆయన రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇతన్ని ఎక్కడో కంట్రోల్లో తీసుకున్నారు. ఇతని బంధువులు కూడా మాట్లాడుతున్నారు, అది మతి స్థిమితం లేదు, ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటాడు, ఇవన్నీ పట్టించుకోవద్దు అన్న పద్ధతిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మాటలు వస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్ చేసి మాట్లాడిస్తున్నారు. అంటే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఎవరినో కాపాడటం కోసం ఇంకెవరినో బలిపశువుని చేయటానికి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ లెవెల్లో జరుగుతోంది. అందులో భాగమే ఇప్పుడు ధర్మస్థలలో తను చేసినటువంటి ఆరోపణలే తప్పు అని తన్ని తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ కొత్త స్టేట్మెంట్ సిట్ కి రికార్డ్ చేశాడు. ఆ సిట్ కి రికార్డ్ చేసింది వేరు, అతను అక్కడ కన్ఫెస్ అయినప్పుడు మాట్లాడింది వేరు. ఈ రెండిటికి ఏమాత్రం పోలిక లేదు. అంటే సరెండర్ అయిపోయాడు, కొనేశారు అతన్ని. కొనుగోలు కార్యక్రమం జరిగింది విజయవంతంగా అని అనుకోవాలి ఎవరైనా, అంతే తప్ప ధర్మస్థలకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నిజంగానే ప్రభుత్వం కనుక సీరియస్ గా ఉండుంటే ఈ ఎపిసోడ్ పట్ల ఇమ్మీడియట్ గా ఆయన క్షేత్రపాలకుడు అనేటువంటి పదవి నుంచి తప్పించి ఆ ఫ్యామిలీని అక్కడి నుంచి తరలించి కేసు తేలే వరకు మీరు బయట ఉండండి అని చెప్పి, అవసరమైతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కేటాయించి అక్కడి నుంచి కేసు దర్యాప్తును వేగవంతం చేసి, ఒకవేళ అతను చెప్పినవన్నీ నిజమా కాదా అనేది పరిశోధించి ఆ పరిశోధనలో వాస్తవాలు తేలితే వాళ్ళు అరెస్ట్ చేయాలి. లేదంటే కనుక తిరిగి క్షేత్రపాలకుడిగా అతనికి అభిషేకం చేసి వెళ్ళొచ్చు. కానీ ఆ పని చేయలే ప్రభుత్వం. అక్కడ ఎవరిని స్పెషల్ ఆఫీసర్నో మరొకరినో వేయలే. అతన్ని క్షేత్రపాలకుడు అనేటువంటి ఒక డిజిగ్నేషన్ నుంచి ఇంచు కూడా పక్కకి జరపలేదు. కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడే కూర్చుని తన మీద వచ్చిన ఆరోపణలను తానే పరిశోధకుడు కూడా అయిపోయి, అంటే తనే టార్గెట్, అంటే తన మీదే ఆరోపణలు ఉన్నాయి, తన ఫ్యామిలీ మీద ఉన్నాయి. ఎవరైతే నేరం చేశాడో వాటికి పరిష్కారం చేసుకునే అవకాశం కూడా కల్పించడం అంటే అంతకంటే గొప్పతనం ఏముంటుంది స్టేట్ కి సంబంధించి. కాబట్టి జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తే ఆ కేసుని ఏదో రకంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అంటే కుదించేస్తున్నారు ఎక్కడికక్కడ, ఇష్యూని కుదించేసి అది అతను పర్సనల్ గా చేసినటువంటి ఒక రాంగ్ అజంప్షన్ నుంచి పుట్టినటువంటి మాట, అతని మానసిక వైకల్యం నుంచి అతను ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని మీరందరూ పాకులాడతారా అని ప్రపంచం మీద కయ్యానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమ రూపం సంతరించుకుంటున్న టైంలో దాన్ని నీరు కార్చడానికి వాళ్ళని సరెండర్ చేసుకుని కొనుగోలు చేసి వాళ్ళతో నెగిటివ్ స్టేట్మెంట్లు ఇప్పించి మూమెంట్ కి నెగిటివ్ గా మాట్లాడించి ఇది పర్సనల్ లెవెల్లో జరిగిన గొడవ తప్ప కమ్యూనిటీకి రుద్దద్దు అని చెప్పి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ తో మాట్లాడించి ఒక ఎదురుదాడి ఉద్యమం మీద చేయటం అనే ఒక పద్ధతి హైదరాబాద్ లో చూసాం మనం. దాదాపు అదే పద్ధతి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎక్కడైనా సరే ఎవరు ఆరోపణలు చేశారో వాళ్ళతోనే నేను మాట్లాడింది తప్పు, నేను తప్పు మాట్లాడాను, నన్ను మన్నించండి, నా మాటలు పట్టుకుని చాలా మంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని నమ్మకండి, కుదిరితే వాళ్ళని లోపల వేసేయండి అన్న పద్ధతిలో వీళ్ళతో మాట్లాడించడం. ఎవరైతే నేరం చేశాడని వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళతోనే ఇంకొకటి మీద నెపం వేసే ప్రయత్నం చేయటం, తద్వారా వీళ్ళని రక్షించటం. ఈ కార్యక్రమం చాలా విస్తృతంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అవటం వల్ల. కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు ధర్మస్థలంలో ఏమీ జరగలేదు, అది కేవలం అతను మనసులో పుట్టినటువంటి ఆలోచన, దాన్ని అక్కడ మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప దానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ లో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అతను చెప్పిన ఏరియాల్లో దొరకకపోవచ్చు కానీ కంటెంట్ లో తేడాలు ఉండేటువంటి అవకాశం లేదు. అతను మెమరీలో ఏదో లాస్ అయి ఉండొచ్చు కానీ ఏదో మేరకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ లేకుండా అతనైతే అక్కడికి వెళ్ళడం, కన్ఫెషన్ స్టేట్మెంట్ దాకా వెళ్ళడం, ఏదో సైకలాజికల్ ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ ని అడ్డం పెట్టుకుని అతను మరింత ప్రెజరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకుని ఈ మాటలు మాట్లాడిస్తూ ఉండవచ్చు